ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమితో బాధతోనే ఉన్న భారత్కు ఇంకో షాక్ ఇచ్చాడు కోచ్ అనిల్ కుంబ్లే. పదవి నుంచి తప్పుకుంటూ రాజీనామాను బీసీసీఐకి పంపించాడు. దీంతోని కోచ్ లేకుండానే విండీస్ టూర్కు వెళ్లింది టీమిండియా. భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే తప్పుకున్నాడు. పదవికి రాజీనామా చేశాడు. రాజీనామా లేఖను బీసీసీఐ సీఈఓకు పంపించాడు. కొన్ని రోజుల నుంచి కెప్టెన్ కోహ్లీ, కుంబ్లే మధ్య విభేదాలున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే ఇవి బయటపడ్డాయి. స్కూల్లో టీచర్ లాగా కుంబ్లే వ్యవహరిస్తున్నాడని కొంతమంది ప్లేయర్లు గట్టిగానే మాట్లాడారు. ఛాంపియన్స్ ట్రోఫీతోనే బీసీసీఐతో కోచ్ గా కుంబ్లే కాంట్రాక్ట్ ముగిసింది. అయితే వెస్టిండీస్ టూర్ ముగిసే వరకు 2 వారాలు కుంబ్లే పదవీకాలం పొడిగించాలని బీసీసీఐ భావించింది. విండీస్ టూర్ వరకు కోచ్ గా కొనసాగాలని కుంబ్లేని కోరింది. అయినా పదవి నుంచి తప్పుకున్నాడు జంబో. దీంతో లండన్ నుంచి కోహ్లీ సేన వెస్టిండీస్ కు కోచ్ లేకుండానే బయలుదేరింది. ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న కుంబ్లే తనకు మీటింగ్ ఉందని, వెస్టిండీస్ కు పోవడం లేదని బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు. ఇంతకు ముందే కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులు కోరింది. వీరేంద్ర సెహ్వాగ్ దీనికోసం అప్లై చేసుకున్నాడు. పదవి కావాలంటే కుంబ్లే కూడా మళ్ళా అప్లై చేసుకోవచ్చని బీసీసీఐ చెప్పింది.